రాష్ట్రంలో ఇద్దరు నేతలు మళ్ళీ ఒకసారి తొడగొట్టినట్టే చేస్తున్నారు, తొడగొట్టినట్టే మాట్లాడుతున్నారు. ఇక నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టే ఉన్నది కథ. నిన్న రేవంత్ సార్ అయితే మొత్తం మీద ఉగ్ర నరసింహస్వామి ఎట్లా ఉగ్రం అవుతాడో, ఆగ్రహం ఎట్లయితాడో అట్లనే అయింది. మళ్ళీ నిన్న బహిరంగ సభల ఇక దానికోసం ఇవాళ కేటీఆర్ సార్ గట్టిగానే అరుచుకున్నాడు. ఏం అరుచుకున్నాడో ఒకసారి చూద్దాం పండి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి సారు పాలమూరు సభలో ఉగ్ర నరసింహస్వామి అవతారం ఎత్తినట్టే ఊగిపోయిండు. లక్ష్మీ నరసింహస్వామి లెక్కనే పేగులు మెడలేసుకుంటానా పార్టీని జీల్తే అని చెప్పి గీ తీర్ల వార్నింగ్ ఇచ్చిండు ప్రతిపక్ష నేతలకు. ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే. ఇది ఆసామాసి అల్లాటప్పకు వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ. నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా ప్రగతి భవన్ లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకి ఇచ్చిన బిడ్డను బిడ్డ ఇక్కడ నుంచి వచ్చినోని. ఇన్నర్ గదుల్లో రేవంత్ రెడ్డి సారు ముచ్చట డైలాగులు అయితే గట్టిగానే కొడుతున్నాడు. మళ్ళా ఈ ముచ్చట మీదనే ఇవాళ కేటీఆర్ సారు ఒక బహిరంగ సభలో గీ తీర్లా అరుచుకున్నాడు. కానీ నాకైతే నిన్ను అర్థం కాలేదు. మహబూబ్ నగర్ లో ఆ భాషా ప్రయోగము, ఆ ఆవేశంతో ఊగిపోవడము, నోటికొచ్చిన మాటలు, అంటే అధికారంలో ఉండి కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో, ఇంత ఆగమాగం ఎందుకైతుండో నాకైతే అర్థమైతలేదు. మీరు చూసుంటారు నిన్న ఆయన మాట్లాడుతున్నాడు, నేను జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, ఎవరన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే గొంతు గోస్తా, కడుపు జింపుతా, మీ పేగులు మెడలేసుకొని తిరుగుతా. ఇది ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు. నిన్న మా ప్రభుత్వాన్ని ఏమన్నా చేస్తే మానవ బాంబులు అవుతామని మాట్లాడుతున్నాడు. చాలా విచిత్రంగా అనిపిస్తున్నది నాకు తెలియక అడుగుతా, జేబుల కత్తెరలు పెట్టుకుని ఎవడు తిరుగుతాడే? జేబు దొంగలు తిరుగుతారు. జేబుల కత్తెరలు పెట్టుకుని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి, ఎవడన్నా రాజకీయ నాయకుడు జేబుల కత్తెర పెట్టుకుని తిరుగుతున్నా అని చెప్తాడు. ఇక గసంటోడు మన ముఖ్యమంత్రి, మన కర్మ. సమాజ్ అయ్యింది కదా కేటీఆర్ సార్ ముచ్చట. మీ ప్రభుత్వాన్ని ఎవడు కూలుస్తా అంటున్నాడు, ఎవడు గాలుస్తా అంటున్నాడు. నువ్వు 5 ఏళ్ల దాకా ఉండాలని కోరుకుంటున్నా అనుకుంటేనే ఇంకో ముచ్చట బయట పెట్టిండు. నిన్న రేవంత్ రెడ్డి సారు మానవ బాంబుల కోసం మాట్లాడిండు కదా. మానవ బాంబులై పేలుస్తాం, ఏం సంగతి, ఏం బిడ్డ అని చెప్పి గీ తీర్ల రేవంత్ రెడ్డి సార్ అన్నాడు. కొడకల్లారా ఎవడన్నా టచ్ చేసి చూడండి, మా పాలమూరు బిడ్డలు అగ్ని కణికలై మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతా నేను చూస్తా అనుకుంటురేమో, తమాషా చేస్తురేమో. వానో వీనో సందులల్లా సకలగుల పెట్టి ఏదో చేద్దామని. ఇన్నర్ గదుల్లో రేవంత్ రెడ్డి సారు బాంబుల ముచ్చట. ఈ ముచ్చట మీదే కేటీఆర్ సార్ మాట్లాడుకుంటా బాంబులు వెలిసినట్టే వెలిచిండు. ఆ ఫ్రస్ట్రేషన్ ఏంది, ఆ ఊగిపోవుడు ఏంది ఆవేశంతో. ఇంకా దిక్కుమాలిన పదం ఏంటంటే మానవ బాంబులు అవుతారట. రేవంత్ రెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మానవ బాంబులు ఇవి అవి కాదు, నీ పక్కనే ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీల బాంబులు. ఎవరో కాదు నిన్ను కూల్చేది, నీ పక్కనున్న బాంబులే. నల్గొండ బాంబు, ఖమ్మం బాంబు, వాళ్ళే నీ గవర్నమెంట్ మీద వాళ్ళే చేస్తారు. చేసేదంతా మేమేం చేయం. మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు, నువ్వు 5 ఏళ్లు నిక్షేపంలాగా ఉండాలి, 5 ఏళ్లు ఉండాలి. నువ్వు ఇచ్చిన 420 హామీలు అమలు చెయ్యాలనే డిమాండ్ చేస్తున్నాం, చెయ్యాలనే కోరుకుంటున్నాం. అందుకే రేవంత్ రెడ్డి గారు బీపీ పెంచుకొని ఆగమాగం కాకు, నీవు బీపీ గోలు వేసుకో, మంచిగా సల్లగా కూసో. నీకు మా వైపు నుంచి ఏం ప్రమాదం లేదు. నీకు ప్రమాదం అంటూ ఉన్నదంటే నీ పక్కన కూర్చొని నీ కాంగ్రెస్ లతో ఉన్నది తప్ప మా నుంచి నీకేం బాధ లేదు. నువ్వు 5 ఏళ్లు కొనసాగు, నువ్వు అట్లే ఉండు. అగ్గగ్గో ఇన్నర్ గదుల్లో కేటీఆర్ సార్ ముచ్చట. కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళే బాంబుల లెక్కనట. వాళ్ళే ఏదో ఒక రోజు బాంబులు వేలుస్తారంటుళ్ళు. అటెనక సవాలు ప్రతి సవాలు ముచ్చట మళ్ళొకసారి తెర మీదకి వచ్చింది. మొన్న బహిరంగ సభలో రేవంత్ రెడ్డి సారు సవాలు విసిరిండి కదా కేటీఆర్ సారుకు. ఆ సన్నాసుడు అంటుండు, ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ సవాలు విసురుతున్నా. బిడ్డ, ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మొగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో, నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ.
ఇన్నర్ గదుల్లో గీ సవాల్కే ప్రతి సవాల్ విసిరిండు కేటీఆర్ సారు. ఇక రా చూసుకుందాం, పోటీ చేద్దాం, ఎవరు గెలుస్తారో అన్నట్టు మాట్లాడిండుల్లో. ఒకసారి ఎన్నుండ్రి. డైలాగులు కొడుతున్నాడు. మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో అని మాట్లాడుతున్నాడు. మరి నేను కూడా అంటున్నా, రేవంత్ రెడ్డి దమ్ముంటే, నీకు సత్తా ఉంటే, నేను మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నా, మగాడివైతే రా, నువ్వు నిలబడ్డ మల్కాజ్గిరి పార్లమెంట్కే రా, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిరా. రాష్ట్రంలోని అన్ని సీట్లు కాదు, ఒక్క సీటే అన్నావు కదా, ఒక్క సీటునే తెలుసుకుందాం దా. నేను రాజీనామా చేస్తా నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి, నువ్వు కూడా రాజీనామా చేసిరా, మల్కాజ్గిరి పార్లమెంట్ లోనే తెలుసుకుందామని. అప్పటి నుంచి మళ్ళా సడిలేదు, సప్పుడు లేదు. ఇన్నర్ గదుల్లో ఇరుపక్షాల నేతలు సవాళ్లు విసురుకుంటా శివాలు ఎత్తుతున్నారు. ఇట్లా సవాలుకు సవాలు, మాటకు మాట, వేటకు వేట అన్నట్టే నడుస్తున్నది ఇరు పార్టీల మధ్య పంచాయతీ. ఇట్లా ముందుకోతున్నారు మళ్ళా ఇద్దరు. చూడాలే, ఇట్లా ముందుకోయకుట పార్లమెంట్ ఎలక్షన్స్లలో ఏ పార్టీ ముంగల పడుతుందో ఏమో.